Good morning, children. Today we are learning a new lesson in second unit. First lesson, reading A. See here, you can able to see some pictures here. ఇక్కడ మీకు కొంతమంది పిక్చర్స్ కనిపిస్తున్నాయి కదా, కొంతమంది ఫొటోస్. ఆర్ యూ ఏబుల్ టు రికగ్నైజ్ దెమ్? మీరు గుర్తుపెట్టగలరా వాళ్ళు ఎవరు? ఎస్, దీస్ ఆర్ సమ్ సైంటిస్ట్. కెన్ యూ నేమ్ దెమ్? మీరు వాళ్ళ పేర్లు చెప్పగలరా? ఎస్, ఏపీజే అబ్దుల్ కలాం, సివి రమన్, శ్రీనివాస రామానుజన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఐజాక్ న్యూటన్ and Sir Alexander Fleming. These are those scientists. Look at this picture. Who is he? Yes, he is APJ Abdul Kalam. He was the former president of India. ఇతను ఈ అబ్దుల్ కలాము ఇంతకుముందు మన ఇండియాకి ప్రెసిడెంట్, ఫార్మర్ ప్రెసిడెంట్. He played an important role in the development of missile and nuclear weapons. న్యూక్లియర్ వెపన్స్, మిసైల్ దాంట్లో తను ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడనమాట. హీ గాట్ హూవర్ మెడల్. దీనికి ఏ మెడల్ వచ్చింది? హూవర్ మెడల్ వచ్చింది. హీ ఈజ్ ది రెసిపియంట్ ఆఫ్ భారత్ రత్న అవార్డ్. అబ్దుల్ కలాంకి భారత్ రత్న అవార్డు కూడా వచ్చింది. ఐడెంటిఫై హిమ్? ఎస్, హీ ఈజ్ సర్ సివి రమన్. హీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ to receive the Nobel Prize in Physics for his Raman effect. He was also the first Asian and the first non-white to receive the Nobel Prize. He discovered the Raman effect with equipment worth only rupees 200 and limited facilities in his laboratory. He was the first Indian scholar who studied wholly in India. ఈయనెవరు? రామన్. ఈయనకి ఫస్ట్ నోబెల్ ప్రైజ్ వచ్చిందన్నమాట ఫిజిక్స్కి. ఇండియన్, ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ నోబెల్ ప్రైజ్ అనమాట. ఫస్ట్ ఏషియన్, అట్లా ఫస్ట్ నాన్ వైట్, తెల్లదొర కాకుండా ఇండియన్ అతనికి ఫస్ట్ నోబెల్ ప్రైజ్ వచ్చింది ఎవరికి అంటే సివి రమన్. రామన్ ఎఫెక్ట్ తన దగ్గర కొంచెం లిమిటెడ్, సరైన ఫెసిలిటీస్ లేకపోయినా, ల్యాబొరేటరీలో తనకు సరైన ఫెసిలిటీస్ లేవు. అట్లానే తన దగ్గర ఉన్న 200 రూపీస్ తోటి రామన్ ఎఫెక్ట్ని తను కనుక్కున్నాడనమాట. హీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ స్కాలర్స్ హూ స్టడీడ్ హోల్లీ ఇన్ ఇండియా. ఈ సివి రమన్ తన స్టడీస్ మొత్తము ఇండియాలోనే పూర్తి చేసుకున్నాడు. ఈయన పేరు సర్ సివి రమన్. పిక్చర్ ఈస్ శ్రీనివాస రామానుజన్. హీ వాజ్ ద గ్రేట్ ఇండియన్ మ్యాథమెటిషియన్. ఈయన మ్యాథమెటిషియన్. He made extraordinary contributions to mathematical analysis, number theory and infinite series. మ్యాథమెటిక్స్లో ఇతని కాంట్రిబ్యూషన్ చాలా ఉన్నాయి. ఏమేమి కనుక్కున్నాడు? మ్యాథమెటికల్ అనాలిసిస్, నంబర్ థియరీ, ఇన్ఫినిట్ నెంబర్స్ ఉంటాయి కదా, అవన్నీ తినే కనుక్కున్నాడు అనమాట. చిల్డ్రన్, ఐ థింక్ యూ కెన్ ఐడెంటిఫై హిమ్. హీ ఈజ్ ఆల్బర్ట్ ఐన్స్టీన్. హీ వాజ్ ఎ గ్రేట్ జర్మన్ ఫిజిసిస్ట్. His theory of relativity showed that mass and energy are different forms of each other. ఐన్స్టీన్ అందరికీ తెలుసు, మాస్ని, ఎనర్జీని, అవి రెండు థియరీ ఆఫ్ రిలేటివిటీ కనుక్కుని మాస్, ఎనర్జీ రెండు డిఫరెంట్ కాంపనెంట్స్ అని ఫార్మ్స్ అనేసి కనుక్కున్నది ఎవరు? ఆల్బర్ట్ ఐన్స్టీన్. అట్లానే ఈ ఈజ్ ఈక్వల్ టు MC స్క్వేర్ కూడా కనుక్కున్నది ఆల్బర్ట్ ఐన్స్టీన్. ద నెక్స్ట్ పిక్చర్ యూ కెన్ సీ హియర్ ఈజ్ ఐజాక్ న్యూటన్. He discovered that sunlight is a mixture of the colors of a rainbow. He built a telescope through which he saw the moons of Jupiter. He discovered the law of gravitational force. ఐజాక్ న్యూటన్ గురించి అందరికీ తెలుసు. సన్లైట్లో రెయిన్బో కలర్స్, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, ఈ కలర్స్ అన్నీ ఉంటాయి. సన్లైట్, వైట్ లైట్లో అన్ని కలర్స్ ఉంటాయని కనుక్కున్నది ఐజాక్ న్యూటన్. అట్లానే టెలిస్కోప్లో నుంచి జూపిటర్కి ఎన్ని మూన్స్ ఉన్నాయి అవన్నీ కూడా తను టెలిస్కోప్లో చూసి కనుక్కున్నాడు. అట్లానే లా ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్, గ్రావిటీ, ఎర్త్కి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది, పైనుంచి మనం ఏది పడినా కింద భూమికి వచ్చి తాకుద్ది అని కనుక్కున్నది కూడా ఐజాక్ న్యూటన్. నెక్స్ట్ పిక్చర్ యూ కెన్ సీ హిమ్ ఈజ్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. Sir Alexander Fleming was a Scottish biologist, pharmacologist and a botanist. His best known discoveries are the enzyme lysozyme in 1923 and the antibiotic substance penicillin in 1928, for which he shared the Nobel Prize in Physiology and
medicine in 1999. It was the discovery that changed the course of theory. The active ingredient in penicillin turned out to be an infection fighting agent of enormous potency. When it was finally recognized for what it was, the most efficacious life-saving drug in the world, penicillin would alter forever the treatment of bacterial infections. Alexander Fleming, Scottish biologist, ఫార్మకాలజిస్ట్ అట్లానే బొటానిస్ట్ అనమాట. తిను చాలా డిస్కవరీస్ కనుక్కున్నాడు. అందులో ఇంపార్టెంట్ ఏంటి ఎంజైమ్ లైజోజైమ్ 1923లో, అట్లానే యాంటీబయోటిక్ పెన్సిలిన్ కూడా 1928లో కనుక్కున్నాడు. ఎంజైమ్ లైజోజైమ్ 1923లో, పెన్సిలిన్ 1928లో. 1928లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్కి హీ గాట్ నోబెల్ ప్రైజ్. ఈ నోబెల్ ప్రైజ్ వచ్చినప్పుడు ఈ పెన్సిలిన్ కనుక్కున్న తర్వాత చాలా డ్రాస్టిక్ చేంజెస్ వచ్చినాయి. ఈ డ్రగ్ వలన ఈ మెడికల్ వరల్డ్లో చాలా చేంజెస్ వచ్చినాయి అన్నమాట. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి పెన్సిలిన్ వాడడం మొదలుపెట్టారు.